నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి కిల్లా రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు భక్తుల సందడితో అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నేడు సీతారామచంద్రులకు చక్రతీర్థ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చక్రతీర్థం అనంతరం సీతా సమేతంగా స్వామివారిని వనవిహారం భక్తుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు దర్శించుకునేందుకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలోని ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు మరియు గజసేవ, మహా ఆరతి, తీర్థ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అలాగే ఆలయ కమిటీ ఆధ్వర్యంలోని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదం అందజేశారు. ఆలయ పరిసరాలు భక్తుల జయ జయ ధ్యానాలతోటి ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా యొక్క డిచ్పల్లి కిల్లా రామాలయం యొక్క ప్రతి మాఘపుణ్యంకు దసరా ఉత్సవాలు ఉంటాయి కాబట్టి 28వ తారీఖు నుండి 3వ తారీఖు వరకల్లా ముగించుకునే కార్యక్రమం. ఈ 7 రోజులు మాకు రంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలు. నిన్న జరిగిన 1వ తారీఖు రథోత్సవం కూడా చాలా బాగా జరిగింది. మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ఈరోజు చక్రతీర్థం కూడా ఉంటుంది. రేపు లాస్ట్ నాగవెల్లి కార్యక్రమం కూడా ఉంటుంది. మరియు మాకు ఈ గుడి డెవలప్ గురించి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి వారిదారుగా కూడా మాకు టూరిజం నుండి 3 కోట్లు కూడా వస్తాయని కూడా మేము అనుకుంటున్నాము. సార్ కూడా అసెంబ్లీలో కూడా వాగ్దానం కూడా ఇచ్చిండు. మాకు కూడా ఈ డిచ్పల్లి ఊరిని దత్తతగా తీసుకున్నట్టు మాకు వాగ్దానం కూడా ఇచ్చిండు. మాకు వచ్చే ఈ సంవత్సరం లోపల 3 కోట్ల మంజూరు చేస్తా అని కూడా మాట్లాడిండు. ఎందుకంటే ఈ డిచ్పల్లి కిల్లా రామాలయము ఎంతో రంగరంగ వైభవంగా వచ్చే భక్తులను కూడా చూసిండు. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే కార్యక్రమాలు మాకు ఈ సంబంధించిన 10 ఊళ్ళు కూడా మాకు రథోత్సవంకు సహకరిస్తాయి. మరియు ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరము మాఘపుణ్యంకే జరుగుతాయి. మళ్ళీ మార్చి 27 శ్రీరామనవమి కూడా పెద్ద ఎత్తున 3 రోజులు కూడా జరుపుకుంటాము. కాబట్టి మాకు ఎంతో భక్తులు వచ్చి మాకు ఎంతో సహకరిస్తున్నారు. మరియు